కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి పార్టీలకు అతీతంగా అందరూ నాయకులు, సంక్షేమ కాలనీ అసోసియేషన్ నాయకులు సంయుక్తంగా కలిసి వస్తే పోరాటానికి సిద్ధమై సంపూర్ణంగా అభివృద్ధి సాధించవచ్చు అని, అందుకు అందరూ ముందుకు రావాలని, తాను ఆ నిర్వహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని కంటోన్మెంట్ మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు జె రామకృష్ణ అన్నారు. ఆయన కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ కంటోన్మెంట్ అభివృద్ధికి ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టామని, కోట్లాది రూపాయలు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. గడిచిన కాంగ్రెస్ పాలనలో ఎమ్మెల్యే గాని, ప్రభుత్వం గాని కంటోన్మెంట్ అభివృద్ధికి అలాంటి కృషి చేయలేదని ఆయన విమర్శించారు. తాను ఇటీవల పార్టీలో వచ్చిన ఆరోపణలు ఉన్నత క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందని, దాని మీద నేనేం మాట్లాడలేనని ఆయన అన్నారు. కంటోన్మెంట్ అభివృద్ధికి తాను అన్ని విధాలా సహకరిస్తానని, అందరూ గ్రూపుగా ఏర్పడి సన్నద్ధం కావాలని వివరించారు. కంటోన్మెంట్ సంబంధించిన నిధులు వసూలు చేయడం జరిగింది. మరి ఆ టైంలో కూడా వాళ్ళు ఎంత మొండి వైఖరి ప్రదర్శించారంటే, అధికారుల మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు అయితే గాని అధికారులను నువ్వు తప్పకుండా కోర్టుకి హాజరుపడాలా, నాకు కారణం చెప్పాలని జడ్జి అడిగితే గాని వాళ్ళు మా డబ్బులు చెల్లియలే. మరి అంత దాకా తెగించి కొట్లాడి కంటోన్మెంట్ డబ్బులు తేవడం జరిగింది. మన లాస్ట్ కి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఒక ఆర్డర్ వచ్చింది. మరి అది కూడా 24 ఎండింగ్ లో రావడం జరిగింది. మరి దాన్ని ఈ రోజు కూడా డబ్బులు రియలైజ్ కాలేదని నేను ఇటీవల మళ్ళా హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. మరి నేను దానికి సంబంధించిన మళ్ళీ ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు వేసిన. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఆర్డర్ ఉండే 40 crores ప్లస్ ఈ రోజు దాకా అవుట్ స్టాండింగ్ క్లియర్ చేయాలి ఉండే. మరి ఇటీవల కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు వేయడం జరిగింది. మరి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ని హైకోర్టు చాలా తీవ్రంగా తీసుకొని మరి మొన్న 18వ తారీఖు జరిగిన హియరింగ్ లో అధికారికి ఫస్ట్ టైం ఫామ్ 1 ఈ యొక్క కంటెంప్ట్ కేసులో గతంలో కేవలం అధికారులను మీరు కోర్టుకు రండి అని చెప్పడం జరిగింది. మరి వాళ్ళ ఒక నిర్లక్ష్య వైఖరి కానివ్వండి, వాళ్ళ మొండి వైఖరి కానివ్వండి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే కంటోన్మెంట్ ప్రాంతానికి అన్యాయం చేస్తుందో దాని నిదర్శనం ఈ రోజు వాళ్ళు ఎవరు రాకపోతే ఫామ్ 1 ఫైనాన్స్ సెక్రటరీకి సందీప్ కుమార్ సుల్తానియాకి, ఫైనాన్స్ సెక్రటరీకి, తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ఫైనాన్స్ సెక్రటరీకి ఫామ్ 1 ఇష్యూ చేయడం జరిగింది. అంటే నెక్స్ట్ డేట్ లో తప్పకుండా ఆయన ప్రజెంట్ కావాలో, మా బాకీ ఈ రోజు దాకా ఎంత ఉందో క్లియర్ చేయాలి. రెండో డిమాండ్ కోర్టులో ఏముండే అంటే, ఎక్కడైతే సోర్స్, ఎక్కడైతే డబ్బులు వస్తాయో అప్పుడు అక్కడే డివైడ్ చేసి ఇచ్చేయాలండి. ఈ రెండు కూడా మరి కంటోన్మెంట్ ప్రాంతంలో డెవలప్మెంట్ బాగా జరగాలి, తప్పకుండా మంచి వర్క్స్ జరగాలని ఆ ఒక్క ఉద్దేశంతో ఈ రోజు మరి రాష్ట్ర ప్రభుత్వం మీద కోర్టు కేసు వేయడం జరిగింది. అయిపోయింది. దాని తర్వాత అంబేద్కర్ హట్స్ ఇటీవల చాలా మంది దాని మీద ఒక సబ్జెక్ట్ వస్తా ఉన్నది. గత 30 years గా మేము పేదవాళ్ళ కోసము, వెనుకబడిన వర్గాల కోసము కానివ్వండి, అక్కడ ఉన్న స్లమ్ డెవలపర్స్ కోసం పోరాటం చేస్తున్నాం. అదేంటి, స్టేట్ గవర్నమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ ఇస్తే అక్కడే వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పట్టాలు ఇచ్చి అదే ల్యాండ్ లో వాళ్ళకి ఇల్లు కట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాము. దీంట్లో చాలా మంది అప్పటి నాయకులు కూడా మాకు సహకరించడం జరిగింది. ఉదాహరణకు ఎమ్మెల్యే సాయన గారు, వాళ్ళకి ఎటువంటి గుర్తింపు కార్డు లేకుండే. అప్పుడు నేను సాయన గారు దాన్ని ఫాలో అప్ చేస్తే వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వడానికి సాయన గారు లెటర్ ప్యాడ్ మీద రాసి ఇచ్చిన తర్వాత మొట్టమొదటి వాళ్ళకి గుర్తింపు కార్డు, రేషన్ కార్డులు వచ్చినాయి. దాని తర్వాత సర్వే సత్యనారాయణ గారు ఒక్కసారి ఆర్మీ అధికారులు 80% తీసేస్తామని, డిఫెన్స్ ల్యాండ్ A1 సంబంధించిన డిఫెన్స్ ల్యాండ్ మేము తీసేస్తామని చెప్తే సర్వే సత్యనారాయణ గారు కేంద్ర మంత్రితో మాట్లాడి, రక్షణ శాఖతో మాట్లాడి వాళ్ళని గడువిప్పేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వాలు, అటు టీఆర్ఎస్ అనుకోండి, గతంలో ఉన్న కాంగ్రెస్ అనుకోండి, ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ కానివ్వండి, కేవలం ముసలి కన్నీళ్లు కారుస్తున్నారు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే రక్షణ శాఖను ఒప్పించే బాధ్యత తప్పకుండా ఈ రోజు మోడీ గారి ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వాలా పట్టాలనే సబ్జెక్టు స్టేట్ గవర్నమెంట్ కాబట్టి నేను ఇక్కడ మా బ్రదరు ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు వెంటనే ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ ప్రపోజల్ మూవ్ చేయి. మీ గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి గారిని అడుగు, ఇది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది, ఇన్ని కుటుంబాలని పడేస్తామని. గతంలో మేము ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకి SCS లిస్ట్ కూడా చేయడం జరిగింది. ఏమని, ల్యాండ్ ఎక్స్చేంజ్ అవుతుందేమో అని. మరి ఆ ల్యాండ్ ఎక్స్చేంజ్ అనే స్కీమ్ కోల్డ్ స్టోరేజ్ వెళ్ళిపోయింది. మరి వీళ్ళకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా దాన్ని బయటికి తీసుకొస్తే మటుకు తప్పకుండా ల్యాండ్ ఎక్స్చేంజ్ చేద్దాము. లేదంటే నేను అన్ని పార్టీలకు అప్పీల్ ఇస్తున్నా. ఒక నాయకుడు, కొత్త నాయకుడు పోయి నేను అక్కడ కూర్చోలేదో మీటింగ్ పెట్టిండు, అట్లా కాదు. మీటింగ్ పెడితే
కోర్టుకి అందరం సమిష్టంగా కూర్చొని దాంట్లో మెరిట్స్ డిస్కస్ చేసి ఒకవేళ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యను లేదు ఎమ్మెల్యేతో చేత కాదు అంటే మనందరం ఆల్ పార్టీలకు కలుద్దాం, కలిసి దాని మీద ఒక ప్యానెల్ పెట్టుకుందాం, ఒక కమిటీ పెట్టుకుందాం, ఆ పేదవాళ్లకు న్యాయం చేద్దామని నేను అందరు కూడా అప్పీల్ చేస్తున్నాను. తొందరపడి ఇవ్వంతో వాడు పోవద్దు. గతంలో వాళ్ళకి కరెంటు మీటర్ లేకుండే, అప్పుడు ఎమ్మెల్యే గారు నేను పోయి ప్రయత్నం చేసి 10 ఇళ్లకు కనెక్షన్ ఇచ్చినాం. దాని తర్వాత క్రమంగా 4 ఇళ్లకు కనెక్షన్ ఇచ్చినాం. దాని తర్వాత 2 ఇళ్లకు కనెక్షన్ ఇచ్చినాం. గతంలో నేను వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అక్కడ ఆర్మీ ల్యాండ్ వీళ్ళకి టాయిలెట్ లేవు అంటే నాకు ఒక స్కీమ్ ఉండే, నేను ఒక సంతకం పెట్టాల్సిన పరిస్థితి ఉండే. ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ నా కంటోన్మెంట్ ఉంది అని నా సర్టిఫికేట్ అవసరం ఉండే. నేను ఆ రోజు బోర్డు మీటింగ్ లో రిఫ్యూజ్ చేయడం జరిగింది. ఓపెన్ డిఫికేషన్ ఇంకా సాయిబాబాట్స్ లో కానివ్వండి, మార్కెట్ పక్కన గుడిసెల్లో కానివ్వండి, ఇదే మట్ఫోర్ట్ పక్కన గుడిసెలలో ఓపెన్ డిఫికేషన్ फ्री అవుతుంది సార్. తెల్లారు 5 o'clock రా ప్రెసిడెంట్ సాబ్, మీరు రండి, हम दोनों मिलके साथ में जाएंगे और वहां देखेंगे అంటే దానికి భయపడిన తర్వాత నేను అక్కడ ఒక బయో టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. రక్షణ శాఖ ద్వారానే ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు బోర్వెల్ చేయడం జరిగింది. వాళ్ళకి డ్రైనేజ్ పైప్ లైన్స్ వ్యవస్థ క్రియేట్ చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న గుడిసెలలోకి తప్పకుండా సివిక్ కమ్యూనిటీస్ ఇచ్చే బాధ్యత అక్కడ లోకల్ స్థానిక సంస్థలది కాబట్టి దాంట్లో భాగంగా ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ కావాలి అంటే ఇవన్నీ ఏర్పాటు చేస్తే కానీ నేను సంతకం పెట్టలేదు. అంటే ఒక అధికారంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం పవర్స్ ఎక్సర్సైజ్ చేయగలుగుతాడో అని పేదవాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేసినాము. ఇప్పుడు నేను ఆల్ పార్టీస్ అపీల్ చేస్తున్నా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గతంలో ఫెయిల్ అయినట్టు ఇప్పుడు కూడా ఫెయిల్ అయితే, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చేత కాకపోతే మనం అందరం కలిసి నిర్ణయం తీసుకుని వాళ్ళకి న్యాయం చేద్దాం. దాంట్లో ఎంత ఖర్చు వచ్చినా న్యాయస్థానానికి అప్రోచ్ కావడానికి ఏమొచ్చినా మేము పూర్తిగా స్పాన్సర్ చేయడానికి పూర్తి బాధ్యత మాది. ఇక పోతే 3వ సబ్జెక్ట్, చాలా మంది ఇవాళ ఫ్యాషన్ షోలు పెరేడ్లు చేస్తున్నారు. ఈ 300 కోట్లు మేము తెచ్చినాం, 300 కోట్లు మేము తెచ్చినాం అని. మరి దీంట్లో టోటల్ అవాస్తవం ఉంది. ఈ 300 కోట్ల ప్రస్తావన ఎట్లొచ్చిందంటే గతంలో నేను మెంబర్ ఉన్నప్పుడు కానీ, వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కానీ మీట్ యువర్ మెంబర్ అని, అదేవిధంగా బీజేపీ బస్తీ బాట అని ప్రోగ్రాం చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ లో నేనే మొట్టమొదటి వ్యక్తిని ఎవరైతే బియాండ్ ఒక మెంబర్ స్కోప్ గానీ, బియాండ్ ఒక వైస్ ప్రెసిడెంట్ స్కోప్ గానీ 100 కోట్ల 500 కోట్ల రిఫార్మ్స్ తీసుకురావాలా, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలని మాట్లాడిన ఏకైక వ్యక్తి, మొదటి వ్యక్తి నేనే. నా ఇనిషియేటివ్ మీద మా భారతీయ జనతా పార్టీ కూడా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. సంబంధించిన అధికారులు కానివ్వండి, లేకపోతే సంబంధించిన మంత్రులు కానివ్వండి, అందరూ కూడా మాకు సపోర్ట్ చేసిన తర్వాత ఈ యొక్క ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ ప్రపోజల్ వెళ్ళినప్పుడు రక్షణ శాఖ కన్ఫ్యూజ్ అయింది. ఈ ఫండ్స్ ని ఏ విధంగా మీకు ఇవ్వగలుగుతాం, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ అలాట్మెంట్ చేయాలంటే అది కొత్త ఫండ్స్ కింద వస్తుంది, అంటే రీఅప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ కింద తీసుకోండి అని చెప్పడం జరిగింది. అదే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తోటముత్తలమ్మ టెంపుల్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది, ఎలివేటెడ్ కారిడార్ కి ఫస్ట్ టైం. అప్పుడు నేను ఎలక్టెడ్ వైస్ ప్రెసిడెంట్ ఉంటే ఆ హోదాలో నన్ను కూడా పిలిచిండ్రు. నేను కూడా వేదిక మీదనే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, అన్నా కిషన్ రెడ్డి గారి ద్వారా మేము ప్రపోజల్ మూవ్ చేస్తున్నాము, మీరిచ్చే పైసలు మాకు ఇన్ఫార్మ్ చేసి ఇవ్వండి, తప్పకుండా దాని మీద మేము చేస్తాం. ఇంకోటి ఈ రోజు ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి దగ్గర కాబట్టి పోయి అడగమనండి, వేదిక మీద చెప్పిన నేను ఈ రోజు ముఖ్యమంత్రి గారికి. దాని తర్వాత ఆ ఫైల్ తీసుకొని కిషన్ రెడ్డి గారు 2-3 డేస్ దాని మీద ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అప్పుడు కేబినెట్ మినిస్ట్రీలో రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి, ప్రధానమంత్రి గారు కానివ్వండి చెప్పి కన్విన్స్ చేసి ఆ ఒక్క ఫండ్ కంటోన్మెంట్ డెవలప్మెంట్, ఎందుకంటే కంటోన్మెంట్ ప్రాంతం వెనుకబడ్డది, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు కూడా కంటోన్మెంట్ ప్రాంతానికి ఫేవర్ చేస్తలేరు కాబట్టి ఆ ఫండ్స్ ఇప్పించిన ఘనత కిషన్ రెడ్డి గారి. దాని తర్వాత ఎంపీ గారు వచ్చిన తర్వాత ఆయన కూడా ఫాలోఅప్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఫండ్స్ భారతీయ జనతా పార్టీ తరఫున, నరేంద్ర మోడీ గారి తరఫున రావడం జరిగింది. దానికి మేము